నమస్కారం. ఈరోజు మనం తిరుమలలోని ఏడుకొండల ఆధ్యాత్మిక రహస్యాన్ని పద్మపురాణం ఆధారంగా తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం గిరులు కాదు, దేవతల శక్తులతో నిండినటువంటి భూలోక వైకుంఠం. పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని రూపంలో భూమిపై అవతరించగా, ఆయన విశ్రాంతి కోసం ఆదిశేషుడు తన శరీరాన్ని 7 భాగాలుగా విస్తరించాడు. ఆ 7 గిరులే ఈ తిరుమల ఏడుకొండలు. ఏడుకొండల యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. మొదటిది శేషాద్రి. ఇది ఆదిశేషుని తలకు ప్రతీక, స్వామివారి శయనస్థానం. రెండవది నీలాద్రి. ఇది నీలాదేవి కొండ. నీలాదేవి మహావిష్ణువు భార్య, స్వామివారికి సేవ చేసినటువంటి దేవత. మూడవది గరుడాద్రి. ఇది గరుడుడి కొండ. గరుడు వైకుంఠం నుంచి భూమికి వచ్చి స్వామిని సేవించాడని పద్మపురాణం చెబుతోంది. నాలుగవది అంజనాద్రి. హనుమంతుడు జన్మించినటువంటి స్థలం. అంజనాదేవి తపస్సుతో హనుమంతుడి ఇక్కడ పుట్టాడని నమ్మకం. తిరుమల తూర్పు ద్వారానికి కాపలాదారుడిగా హనుమంతుడు ఉన్నారు. ఐదవది వృషభాద్రి. ఇది నందీశ్వరుడికి సంబంధించినది. ఇక్కడ నంది తపస్సు చేశాడు. శైవ భక్తులకు ప్రత్యేక పుణ్యస్థానం. ఆరవది నారాయణాద్రి. ఇది నారాయణి స్వరూపమైనటువంటి విష్ణువు కొండ. వైష్ణవ సాంప్రదాయానికి ప్రత్యేకత. వెంకటాద్రి. ఇది ప్రధానమైనటువంటి కొండ. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు లక్షలాది మందికి ఇక్కడ ఈ యొక్క పరమాత్మ కలయిక క్షేత్రంగా మారింది. ఈ కొండ మీదే స్వామివారు స్వయంగా కొలువై ఉన్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు దర్శించుకునేటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది. గరుడు స్వామివారి భక్తులుగా భూమిపై గరుడాద్రి కొండపై స్థిరంగా ఉండి స్వామివారికి సేవ చేయాలనే సంకల్పంతో వచ్చారు. హనుమంతుడు కూడా భగవత్ సేవ కోసమే వచ్చారు. ఈయన క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. దేవతల యొక్క శక్తులతో నిండినటువంటి